హిందూ సాంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి అవతారాల్లో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివుడి అంశాలతో మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించిందని చెబుతారు. ఈ 3 అవతారాల నుంచి మరో 2 రూపాలు వెలువడ్డాయి. ఇలా 9 స్వరూపిణిలుగా అంటే నవదుర్గలుగా దుర్గను పూజిస్తారు. గోవా, మహారాష్ట్రలతో పాటు తెలంగాణ, ఉత్తర కన్నడాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈ నవదుర్గల ఆలయాలు ఉన్నాయి. సప్తసతి మహామంత్రానికి అంగభూతమైన దేవీ కవచంలో నవదుర్గులు అనే పదం స్పష్టంగా కనిపిస్తుంది. విజయవాడ ఇంద్రకీలాద్రిలో దేవీ నవరాత్రుల సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారికి చేసే అలంకారాలు వేరు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి అయిన శ్రీశైల క్షేత్రంలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో బ్రహ్మరాంబదేవికి చేసే అలంకారాలు వేరు. ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ నవరాత్రుల్లో స్వర్ణ కవచాలంకృత దుర్గా, బాలా త్రిపుర సుందరి, గాయత్రీదేవి, అన్నపూర్ణ, సరస్వతి, లలితా త్రిపుర సుందరి, మహాలక్ష్మి, దుర్గా, మహిషాసుర మర్దిని, రాజరాజేశ్వరి అలంకారాల్లో దర్శనమిస్తుంది. శక్తిపీఠం కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అమ్మవారిని దేవీ కవచంలోని ఆమెను స్తుతించే నవదుర్గల రూపాల్లోనే అలంకరించడం సాంప్రదాయంగా వస్తుంది. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటాదేవి, కూష్మాండదేవి, స్కందమాత, కాత్యాయనీదేవి, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి రూపాల్లో అలంకరణ చేస్తారు. ఉత్సవాల చివరి రోజు ఉదయం సిద్ధిదాత్రిగా, సాయంత్రం నిజరూపంలో బ్రహ్మరాంబదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. శ్రీశైలంలో నిర్వహించే నవరాత్రి ఉత్సవాల్లో గ్రామోత్సవం విశేషమైనది. అమ్మవారిని శ్రీ మల్లికార్జున స్వామిని రోజుకో వాహనంపై ఆసీనులను చేసి గ్రామ వీధుల్లో ఊరేగిస్తారు. కాగా మొన్న మనము విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో అమ్మవారిని ఎలా పూజిస్తారు, ఆమెకి ఏ రంగు చీర అంటే ఇష్టం, ఏ నైవేద్యాలు నివేదించాలి అన్న విషయాన్ని మనం చూసాము. ఇక ఈరోజు శ్రీశైలంలో ఏ అమ్మవార్లని పూజిస్తారు, ఆ శక్తి స్వరూపాల గురించి తెలుసుకుందాం. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, చతుర్థకం కూష్మాండేతి, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనితి, సప్తమం కాలరాత్రితి, అష్టమం మహాగౌరీతి, నవమం సిద్ధీద ప్రోక్త. నవదుర్గ ప్రకీర్తత ఇక్తనేయతాని నామని బ్రహ్మనైన మహాత్మన. ఈ 9 నామాలను సాక్షాత్తు బ్రహ్మదేవుడు చెప్పాడని ఉంది. అయితే సప్తసతి గ్రంథంలో మాత్రం వీరి చరిత్రలను ప్రస్తావించలేదు. సప్తసతిలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, నంద, శేకంబరి, భీమ, రక్తదంతిక, దుర్గా, బ్రాహ్మరి గురించి చెప్పారు. కానీ వీరిని నవదుర్గలని ప్రత్యేకంగా వ్యవహరించలేదు. అన్నట్టు సప్తసతి దేవతలని మరో సాంప్రదాయం ఉంది. దీనిలో నంద, శతాక్షి, శాకంబరి, భీమ, రక్తదంతిక, దుర్గా, బ్రాహ్మరి అనే 7 సప్తసతులు గురించి సప్తసతి గ్రంథంలో ఉంది. దీనివల్ల ఈ గ్రంథానికి సప్తసతి అని మరో పేరు వచ్చిందంటారు. శైలపుత్రి దేవతను నవరాత్రి సందర్భంగా మొదటి రోజు పూజిస్తారు. వృషభ వాహనరుడైన ఈ అమ్మవారు కుడి చేతిలో త్రిశూలము, ఎడమ చేతిలో కమలంతో విరజిల్లుతూ ఉంటుంది. అమ్మవారి దేవాలయం వారణాసిలోని మహరియా ఘాట్ వద్ద ఉంది. మరో దేవాలయం హేదవతి గ్రామంలో ఉంది. బ్రహ్మచారిణి నవరాత్రి సందర్భంగా 2వ రోజున ఈ దేవాలయంలో అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారు శ్వేతవర్ణ దుస్తులను ధరించి భక్తులకు దర్శనమిస్తారు. పరమశివుణ్ణి భర్తగా పొందడానికి వేల సంవత్సరాలు తపస్సు చేసిన అమ్మ బ్రహ్మచారిణిగా పూజలు అందుకుంటుంది. బ్రహ్మచర్య దీక్షలో అమ్మవారు ఉంటారు. తపోదీక్ష చిహ్నాలుగా జపమాల, కమండలంతో అమ్మ కనిపిస్తుంది. వారణాసిలో మాత్రమే నవదుర్గలకు వేరువేరుగా దేవాలయాలు ఉంటాయి. వారణాసిలోనే ఈ అమ్మవారి దేవాలయం కూడా ఉంది. చంద్రగంట ఈ అమ్మవారి శిరస్సులో ఉన్న చంద్రుడు గంటాకారంలో ఉండడం వల్ల ఈమెకు చంద్రగంట అని పేరు వచ్చింది. ఈమె శరీరము బంగారు కాంతితో ఉంటుంది. తన 10 చేతులతో 10 విభిన్న ఆయుధాలను కలిగి ఉంటుంది. ఈమె వాహనం సింహం. ఈమె గంట నుంచి వెలువడే భయంకర ధ్వనులు విన్నంతనే రాక్షసులు చనిపోతారు. ఈమెను విజయానికి ప్రతీకగా భావిస్తారు. కూష్మాండ దుర్గ కూష్మాండ మాతను నవరాత్రి దినోత్సవంలో భాగంగా 4వ రోజు పూజిస్తారు. ఈమె తేజస్సు నిరుపమానము. ఈమెను అష్టభుజి దేవి అని కూడా పిలుస్తారు. ఈమెకు 8 భుజాలు ఉండడం వల్ల ఈమెను అష్టభుజి అని పేరు. ఈమె వాహనం సింహము. ఈ దేవిని పూజించడం వల్ల రోగములు, శోకములు దరిచేరవని భక్తులు నమ్ముతారు. వారణాసితో పాటు కాన్పూర్లో కూడా ఈ అమ్మవారి దేవాలయం ఉంది.
స్కందమాత కుమారస్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు అని పిలిచే మురుగన్ మాత కాబట్టే ఈమెను స్కందమాత అని పిలుస్తారు. స్కందమాతను నవరాత్రుల్లో 5వ రోజున కొలుస్తారు. ఈమె చతుర్భుజి. ఈమె ఒడిలో కుమారస్వామి ఉంటారు. అలాగే ఈమె చేతుల్లో కమలాలు పెట్టుకొని ఉంటారు. స్కందమాతను పూజించడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతారు. వారణాసిలో అన్నపూర్ణాదేవి దేవాలయం పక్కనే ఈ దేవాలయం ఉంటుంది. కాత్యాయిని అశ్వయుజ కృష్ణ చతుర్థి నాడు కాత్యాయని మహర్షి ఇంట కాత్యాయని మాత జన్మించిందని మన పురాణాలు చెబుతున్నాయి. ఈమె అశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో కాత్యాయన మహర్షి పూజలను అందుకొని విజయదశమి రోజు మహిషాసురుడిని వధించిందని చెబుతారు. కాత్యాయని శరీర వర్ణము బంగారు వర్ణంలో ఉంటుంది. ఈమెను సేవించినచో జన్మాంతర పాపములు నశించిపోతాయని చెబుతారు. వారణాసిలో పాటు కోల్హాపూర్లో అమ్మవారి దేవాలయం అయితే ఉంటుంది. కాలరాత్రి దుర్గ గాండాధకారము వలె ఉంటుంది. తలపై కేశములు చెల్లాచెదురుగా ఉండి చూడడానికి భయంకరంగా ఉంటుంది. ఈమెకు 3 నేత్రాలు ఉంటాయి. ఈమె వాహనము గార్ధబము. ఈమె చూడడానికి భయంకరంగా ఉన్న ఎల్లప్పుడూ శుభాలని ప్రసాదించును. అందువల్లే ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు. ఈమె అనుగ్రహం వల్ల గ్రహబాధలు తొలగిపోతాయని చెబుతారు. మహాగౌరి ఈమె చతుర్భుజ వాహిని. వృషభ వాహనం. ఒక చేతిలో అభయముద్రమును మరొక చేతిలో త్రిశూలమును కలిగి ఉంటుంది. ఒక చేతిలో డమరుకము మరొక చేతిలో వరముద్రను కలిగి ఉంటుంది. పరమశివుడిని భర్తగా పొందడం కోసం తపస్సు చేయగా ఆమె శరీరం పూర్తిగా నల్ల రంగు వలె మారిపోతుంది. అయితే శివుడు ఈమె భక్తికి మెచ్చి ప్రత్యక్షమై తర్వాత స్వయంగా గంగా నది నీళ్లతో ఆమె శరీరాన్ని తడుపుతాడు. అప్పుడు ఆమె ధవల వర్ణ కాంతిలో మెరిసిపోతుంది. వారణాసితో పాటు లుతినాయలో అమ్మవారి దేవాలయం ఉంది. సిద్ధిదాత్రి సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లి కాబట్టి ఈమెను సిద్ధిదాత్రి అని అంటారు. ఈమె శివుడిపై దయతల్చి ఆయన శరీరంలో అర్ధభాగంలో నిలిచింది. ఈమె చతుర్భుజ సింహవాహిని. ఈమె కమలంపై ఆసీనరాలనై ఉంటుంది. నిష్ఠతో ఈమెను ఆరాధించిన వారికి సకల సిద్ధులు కలుగుతాయని చెబుతారు. అందువల్లే నవరాత్రుల్లో చివరి రోజు ఈ అమ్మవారిని ఈ రూపంలో పూజిస్తారు. వారణాసితో పాటు దేవ్పహారి, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని సత్నాతో పాటు సాగర్లో కూడా ఈ దేవి ఆలయం ఉంది.